ನಮಸ್ತೆ ಚೇಳೂರು ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ದಿವಂಗತ ನಟ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎನ್ ಟಿ ರಾಮಾರಾವ್ರವರ 101ನೇ ಜಯಂತಿಯನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ರಾಜ್ಯಾದ್ಯಂತ ಆಚರಿಸಿದರು. ಟಿಡಿಪಿ ನಾಯಕರು NTR ಕುಟುಂಬ ವರ್ಗದವರು ಹೈದರಾಬಾದ್ನ NTR ಘಾಟ್ಗೆ ತೆರಳಿ ಸಮಾಧಿಗೆ ಪುಷ್ಪಾರ್ಚನೆ ಮಾಡಿ ನಮನಗಳು ಸಲ್ಲಿಸಿದರು. NTR ಪುತ್ರ ಹಿಂದೂಪುರ MLA ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣರವರು NTR ಘಾಟ್ಗೆ ತೆರಳಿ ತನ್ನ ತಂದೆಯ ಸಮಾಧಿಗೆ ಪುಷ್ಪಾರ್ಚನೆ ಮಾಡಿ ನಮನಗಳು ಸಲ್ಲಿಸಿ ಮಾತನಾಡಿದ ಅವರು, NTR ಅವರು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಆರಾಧ್ಯ ದೈವರಾಗಿದ್ದರಲ್ಲದೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಚೈತನ್ಯವನ್ನು ತಂದುಕೊಟ್ಟ ಮಹನೀಯರು. ಇಂದಿಗೂ ಸಹ ಅವರ ಆಡಳಿತಾವಧಿಯಲ್ಲಿ ತಂದ ಯೋಜನೆಗಳು ಪ್ರಜಾ ಸಂಕ್ಷೇಮ ಯೋಜನೆಗಳು ಆಗಿವೆ. ಅವರು ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಮಾದರಿಯಾಗಿದ್ದಾರೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి NTR ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. NTR అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు. NTR అంటే ఒక నటనకు నిర్వచనం, NTR అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, NTR అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన